తెలంగాణ ఇంద్రవెల్లి అమరవీరుల స్తూపం చూస్తేనే తెలంగాణ ప్రజలందరికీ కూడా ఒక భక్తి భావన, ఒక విప్లవ భావన, ఒక దేశభక్తి భావన, అదేవిధంగా ఏదైనా అన్యాయం జరుగుతుంటే చూస్తూ సహించి ఊరుకోవద్దని చెప్పేటటువంటి ఒక అద్భుతమైనటువంటి నరనరాలని కూడా మరి మమ్మల్ని ముందుకు నడిపించి స్ఫూర్తినిచ్చేటటువంటి భావన కలుగుతుంది. ఇక్కడి ఆదివాసీ ప్రజల, ఇక్కడ గిరిజన ప్రజల యొక్క తిరుగుబాటు మన బిడ్డలందరూ కూడా ఉగ్గుపాలతోనే నేర్పించాల్సినటువంటి పాఠాలు. మరి అటువంటి జిల్లాలో ఈ అమరవీరుల స్తూపం దగ్గర, ఇంద్రవల్లి స్తూపం దగ్గర నేను ఇవాళ రావడం అనేది నా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. తెలంగాణ జాగృతి జనంబాట కార్యక్రమంలో ముందుకొస్తూ ఉన్నాము. ఆ జాగృతి జనంబాట కార్యక్రమంలో ఒకటే అనుకుంటున్నాం, ఏ విప్లవాలతోనైతే, ఏ పోరాటాలతోనైతే, ఏ త్యాగాలతోనైతే తెలంగాణ రాష్ట్రం ఇవాళ ఈ దశకు చేరుకున్నదో ఇక్కడి నుంచి ఇంకా ముందుకు పోవాలి, ఇంకా ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలి. జనంబాట కార్యక్రమంలో ఈ అంశాలన్నీ కూడా ప్రజలతో మాట్లాడుతూ ముందుకు కదులుతూ ఉన్నాం. దానికి స్ఫూర్తిగా ఈ ఇంద్రవెల్లి అమరవీరులు నిలుస్తారని చెప్పి నేను మనస్ఫూర్తిగా భావిస్తూ మరి థ్యాంక్ యూ. జై తెలంగాణ. జోహార్ ఇంద్రవెల్లి అమరవీరులకు, జోహార్ ఇంద్రవెల్లి అమరవీరులకు.